నేను సోషల్ డ్రింకర్‌ని. బ్లడ్ టెస్ట్ చేసుకోండి. మీకు నచ్చింది జేసుకోండి. దాంట్లో తెలిసిపోతది గదా! హ్మ్. సోషల్ డ్రింకర్‌ని. ఇప్పుడు మీ ముందే అంటాను. నువ్వు తాగేసొచ్చావు. 2 పెగ్గులకి ఊగేసి మర్డర్‌లు, రేపులు ఏమన్నా జేస్తారా అండి? ఇక్కడ అరే! ఇక్కడ అసలు నువ్వు ఎంత దారుణంగా తాగుతావు, మాట్లాడుతున్నాడు తాగుబోతు మేడం. అనేటటువంటి మాటలు ఆ అవి చాలా అమ్మాయి చిన్న విషయాలు. తెలిసేటటువంటి ఆలోచనతో చెప్తుందా? తెలియక తాగొస్తున్నావంటే చెప్తుందా? తాగి రాకండి. ఏమో లివర్ పోద్దేమో, అవన్నీ ఏ కాదు. ఆరోగ్యం పోతదో. See, తప్పేముంది, వద్దండి భార్య అంటే కాబట్టి అందులో అడిగింది. తప్పేంటి? ఆ నువ్వు ప్రతి ఒప్పించుకోవాలి నువ్వు భార్యని. ఉంచుకున్నాడు కాదు కదా నేను పెళ్లి చేసుకునే భర్తని తాగుతున్నావు, ప్రతి- నువ్వు తిరుగుతున్నావు తాగొద్దు నా అన్నందుకు కొడుకు చేసి గత ఏంది చూపిస్తున్నావా? నా గత ఏందని ప్రతి- నేను అడుగుతున్నా నీకు. ఒక్కసారి అంటారండి, 2 సార్లు నాన్న, అంటారు. విను అరవింద్. అంటే నువ్వు అన్ని సార్లు తాగావు కాబట్టి అన్ని సార్లు అంటుంది. అన్ని సార్లు ప్రతి- తాగకుండా ఉండాల్సింది కదా. రోజుకి 60 కేసులు వస్తాయి నా దగ్గరికి. 60-70 కేసులు వస్తాయి. ప్రతి భార్య ఇదే అంటది, మా ఆయన తాగుతాడండి, తాగుబోతాడని అంటాడు. అంటే మొగుళ్ళందరూ కూడా వేరే ఆడవాళ్ళు వెనకాల క్యూలు కడుతున్నారా? నువ్వు అసలు అదెందుకు రీజన్ చూపెడుతున్నావు? ఎథిక్స్ ఆఫ్ దిస్ మ్యారేజ్, మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఒట్టేసి మేమిద్దరు మేము ఒకలే ఉంటాము, వేరే వాటి డైవర్ట్ అవ్వు అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడుకున్నారు కదా. ఆ ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నారు కదా. ఆ. మరి అది ఎక్కడ స్టాండ్ అయింది ఇక్కడ? మరి పెళ్ళప్పుడు ఆ ఇట్లా అమ్మాయికి- మెంటల్ టార్చర్ చేస్తానని కూడా ఎక్కడ రాసుకోలేదు కదండి. మెంటల్ టార్చర్ కి ఇంకొక సొల్యూషన్ చూపెడదాం. బాబు అమ్మాయి mental నీ దృష్టిలో విడాకులు ఆవిడకి అది ఇచ్చేసేయ్. మెంటల్ టార్చరే. నీకు మెంటల్ టార్చర్ అలాగే ఆవిడ దృష్టిలో నువ్వు మెంటల్ టార్చరే కదా అమ్మాయికి. అమ్మాయి ఏమని అడుగుతుంది నిన్ను? నీకు తాగొద్దండి, తిరగొద్దండి, ఇట్లా అనవసరమైన ఫోటోలు దిగొద్దండి అంది. ఇప్పుడు నువ్వు ఆ భాగవతం అన్న బయట పెట్టావా? ఆ ఇంట్లోనే తీసుకొచ్చి కుంపడి పెట్టావు సింపుల్ మీ ఇద్దరు కలిపి. నీకు మెంటల్ టార్చర్ అయితే విడాకులు ఇచ్చేసి ఆ అమ్మాయిని వేరే పెళ్లి proceed చేసుకో. అవ్వాలి. ఆ అమ్మాయిని చేసుకుంటావు, ఇంకో అమ్మాయిని చేసుకుంటావు. నీ వల్ల మెంటల్ టార్చర్. ఈ ప్రపోజల్ ఎప్పుడో వచ్చిందో వాళ్ళ అమ్మ అమ్మాయిని సపోర్ట్ చేసినప్పుడు మీరు మీ అమ్మాయిని సపోర్ట్ చేసేటట్టు అయితే కనుక ఈ అనుమాన వాతావరణంలో నేను ఉండలేను, మీ అమ్మాయికి విడాకులు ఇస్తున్నానని చెప్పి బిడ్డ పుట్టక ముందు కానీ బిడ్డ పుట్టిన తర్వాత కానీ విడాకులు అన్న మాట ఎగ్జాక్ట్ గా నేను అనలేదు కానీ వాళ్ళ అమ్మగారికి ఇండైరెక్ట్ గా నేను చెప్పిన మాట అదే. డైరెక్ట్ గా ఎందుకు అరే, direct గా డైరెక్ట్ గానే కదా, చెప్పొచ్చు. మీ నువ్వు అమ్మాయికి legal గా నాకు వెళ్ళిపోవచ్చు పడట్లేదు కదమ్మా. అని. మీ అమ్మాయి నాకు పడట్లేదండి, ఈ రకంగా అనుమానిస్తుంది, ఈ అమ్మాయితో నాకు అవసరం లేదండి, నువ్వు డైవర్స్ కేసు వేసుకోవాలి. నీకు- ఆవిడ వేయాల్సిన కేసులు వేసేది, ఇవన్నీ తర్వాత కాదు. నువ్వు చూసుకోవాలి నీకు ఏదైనా. పెద్దలు చేసిన మ్యారేజ్ ఒకటి, నీకు కావాల్సిన మ్యారేజ్ ఒకటి, రెండు కావాలి నీకు. అది నీ స్టోరీ. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ నచ్చలా, అమ్మాయి నచ్చలేదు, భార్య నచ్చట్లేదు, కానీ వాళ్ళ చెల్లి నచ్చేసింది. ఆవిడతో బాగుంటుందా ఇప్పుడు లైఫ్ స్టైల్ నీకు? ఏమా చెప్పు, ఇప్పుడు బాగుందా? ఆ పిల్లకి కష్టం వస్తే చెల్లి ఎక్కడున్నా రామ్మా అని సపోర్ట్ అడిగిద్ది. అలాంటిది నువ్వు కష్టం నువ్వే తీసుకొచ్చావు ఇప్పుడు అమ్మాయికి. కరెక్ట్. ఇది కరెక్ట్ కాదు. చెప్పు, ఏం చెప్తావు సమాధానం? బావన్నోడు నేనేం చేయలేదు అదే చేసింది అని అంటున్నాడు. నేను రేపు నువ్వేమో చేశాను, ఆవిడ బావ ఏం వచ్చింది ఇష్టపడ చేయలేదు, అంటున్నాడు. బావ అక్కకి చెప్తే అక్క ఎక్కడ సస్తదేమని నువ్వు చెప్తున్నావు. మాట్లాడాలి లక్ష్మి. ఏం మాట్లాడాలి మరి, ఏం నాకైతే మాట్లాడాలి? తెలియదు సార్, మొత్తం ఈయన చేసిన అన్నీ ఏం చేశాడు. మాట్లాడుతున్నావు? అన్నం తినడం తెలుసా? మరి ఇక్కడ పక్కన ఆ? కూర్చోబెట్టి ఇలా దువ్వుతున్నావేంటి? 2 పేక్కుండా మోసం చేశాడని అంటున్నావు, కోపం రావట్లేదు? మంచి ఆయన చెడు ఒక ఏం ఆప్- తెలీదా నీకు? కాదండి, ఆయన ఒక ఆప్షన్ ఇచ్చారు, మీరిద్దరు వద్దని. బాగుందా ఇప్పుడు? ఇద్దరు పోండి బయటికి. అతను మగాడు, అతను ఎవరన్నా ఏదైనా అంటే వెంటనే ఆ పని చేసేస్తాడు. ఇప్పుడు వద్దు అంటున్నాడు, ఆ పని కూడా చేసేస్తాడు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? అతను వద్దు అంటున్నాడు, అక్కడ బాబు అతనికే ఇప్పుడు నువ్వు కడుతూ ఓటేస్తావు. ఉన్నావు, ఏం చేస్తావు? ఏమా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు కదా ఆ పిల్ల గుండెల్లో పొడిచావు, నువ్వు మీ బావ కలిసి ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి? ఏమో మేడం, నాకు ఇవన్నీ తెలియదు. నాకు నా బిడ్డకు న్యాయం చేయాలి. ఏం న్యాయం? అతను ఇద్దరు వద్దు అవును. అంటున్నాడు, దొబ్బే బయట. న్యాయం అంటే ఏమనుకుంటున్నావు? ఇద్దరిని పెళ్లి చేసుకుని ఇంట్లో ఒకే ఇంట్లో పెడదాం ఆ అనుకుంటున్నారా? పిల్లకి సర్వ హక్కులు ఉన్నాయి. ఏ కేసులు వేయించి ఆయన తోలు తీయాలో నేను చూసుకుంటాను. ఎందుకంటే చెప్పాడు అక్రమ సంబంధం సోషల్ గా అందరూ యాక్సెప్ట్ చేశారంటే, లానే యాక్సెప్ట్ చేసిందని. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఈ పిల్లకి నేను ఫ్రీగా లీగల్ సర్వీస్ ఇస్తా. నీ సంగతి ఏంటో చెప్పు. నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి చేసావు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? అబ్బాయి నాకు వద్దు, ఇద్దరు వద్దు అంటున్నాడు. తెలియక చేశానని మాత్రం అనొద్దమ్మా. అనట్లా. 2 సంవత్సరాల నుండి నువ్వు మెయింటైన్ చేస్తున్నావు మీ బావని, మీ అక్కకి తెలియకుండా అదే ఇంట్లో. నిజంగా చాలా తెలివైన దానివి నువ్వు. అసలు ఏం చెప్పొద్దని తెలియకుండా చెప్పేవారు సమాధానం నాకు. చెప్పొద్దు నువ్వు. తెలియదు అన్నట్టు సమాధానం చెప్పొద్దు. ఏం చేయమంటావు చెప్పు ఇప్పుడు? నాకు ఇద్దరు వద్దు. ఇద్దరు వింటున్నారా? చెప్పు మీరేంటి ఇద్దరు తీసుకుని సైలెంట్ గా ఉన్నారు అక్కడ? అక్క చెల్లెళ్ళు ఇద్దరు జీవితాలు వద్దంట. నాశనం చేస్తుంటే నువ్వు లెగ్గవా? ఈ ఇద్దరు వద్దు, ఇంకోళ్ళు కావాలా? ఎవరు ఉన్నారు? ఎవరు వద్దంటే పెళ్లి చేసుకున్నప్పుడు నీకు తెలియదా? నాటి. చెప్పారు వేరు. పిల్లడకి కన్నప్పుడు తెలియదా? ఇప్పుడు వద్దని అంటున్నావు. మాది మాకు చూపియ్యేటి ముందల. సైలెంట్ గా ఉంటే కష్టం అమ్మా, ఏదో ఒకటి మాట్లాడాలి. వాళ్ళకి ఏంటి ఇప్పుడు? వాళ్ళిద్దరికి అక్కడ ఏమో కడుపు, ఇక్కడేమో 3 ఏళ్ల బాబు. మీరు వాళ్ళ పక్షం తీసుకొని మాట్లాడారు. ఆవిడ మెంటల్ టార్చర్ చేస్తుందంటే మీరు మాట్లాడరు. మాట్లాడరని కాదమ్మా, అలాంటప్పుడు Next ఇందాక అదే. ఇదిగోండి మేడం చెప్పారు, సార్ చెప్పారు, ఏం చెప్పారు? ఏదైనా- డివోర్స్ తీసుకొని ఇంకొకరిని ఇచ్చేయాల్సింది అని చెప్పి టార్చర్ వదిలించుకొని నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. వెళ్ళాల్సింది. అన్ని అలా ఆమె- పెట్టేసుకుంటే ఇప్పుడు ఇట్లా కూరుకుంటారు అరవింద్, ఊబిలోకి. నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఆ మెంటల్ టార్చర్ అనేటటువంటి సబ్జెక్ట్ ని కూడా డీల్ చేద్దాం. అది ప్రయారిటీ లిస్ట్ లో అడుగున వస్తుంది. ఉంది లాస్ట్ లో ప్రయారిటీ లిస్ట్ ఏంటంటే కనుక ఈ ఇద్దరు ఆడవాళ్ళ కాదండి పరిస్థితి ఏంటి? ఆ బిడ్డ సార్ పరిస్థితి. మిమ్మల్ని మాట్లాడదలుచుకున్నాను సార్ ఇక్కడ. ఇప్పుడు ఆ అమ్మాయి పెట్టండి, ఇప్పుడు నేను ఏం చేయకుండా నాకు అక్రమ సంబంధం ఉందని ఫస్ట్ నుంచి ప్రొవోక్ చేసింది. నేను సోషల్ డ్రింకర్ అయినా కూడా ఏదో రెగ్యులర్ డ్రింకర్, తాగుబోతు ఆల్కహాలిక్ అన్నట్టు ప్రాబ్లం అన్నట్టు
నన్ను మెంటల్ టార్చర్ చేయటం కాకుండా వాళ్ళ అమ్మకి, వాళ్ళ చుట్టాలు, పక్కాలు, ఇంటి పక్కనోళ్ళు, ఎదురింటోళ్ళు, నా సోషల్ లైఫ్ పబ్లిక్ చేసి పబ్లిక్ చేసింది. ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్ లో సూసైడ్ చేసుకొని ఉంటాయి, అప్పుడు ఏం చేసేవాళ్ళు సార్? కాదు, సూసైడ్ అనేటటువంటిది ఇక్కడ అనేది- జరగలేదు కదా. నువ్వు సూసైడ్ అనేటటువంటిది పక్కన పెట్టి సుఖం అనేది కోరుకున్నాం కాబట్టి ఈ subject. సూసైడ్ దాకా ఈ టాపిక్ రానివ్వకూడదు. నువ్వు అంత ప్రెజర్ గా ఉండి మ్యారిటల్ రిలేషన్ కంటిన్యూ అవ్వమని చట్టం ఏమి చెప్పట్లేదు కదా. అలాంటి ఒక అప్పుడు వాడుకో, అప్పుడు చట్టం వాడుకో. అలాంటి గాలి తిరుగుడు అలాంటి ఒక వాడుకో. సిచ్యువేషన్ లో జరిగింది ఇది. కరెక్టే. అటువంటి వాతావరణంలో సరే నువ్వు ఇప్పుడు ఉన్నావు అమ్మాయి అన్నది- థర్డ్ మంత్ ఏంటమ్మా ప్రెగ్నెంట్, అంత మా టార్చర్ బాబాయ్ పెట్టావా వచ్చి నువ్వు? చెప్తాడు అంత అంటుంది. టార్చర్ పెట్టాను అని చెప్పేసి అంటున్నాడు ఆయన, నువ్వేం మాట్లాడలేదు. అంత టార్చర్ పెట్టావా? నేనేం పెట్టాను చెప్పు. ఎదురింటి- పెడుతున్నాడు కదా, అందరికీ చాలా టార్చర్ చెప్పావు. పెడుతున్నాడు అని ఊరంతా చెప్పి. ఏం చెప్తావని. ఊరంతా ఏం టార్చర్ పెట్టాను. కళ్యాణ్ చక్రవర్తి గారు, మరి ఇప్పుడు మీ వీరి ముగ్గురి వాదన కూడా మీరు విన్నారు కదా, మరి దానికి సంబంధించి మీరు ఏమైనా చెప్తారా? ఇది అట్టర్ బిట్రేయల్ మేడం. ఇది ఇంకా ఎంతకంటే పెద్ద ఇది ఏంటంటే కనుక వాళ్ళిద్దరూ కలిపి ఒక జగన్నాటం ఆడి ఆ అమ్మాయిని కళ్ళు మూసేసి ఈ రోజు ఆ అమ్మాయి వెనకాతల ఒక స్టోరీ వెళ్ళి ఆ అమ్మాయి హింస పెడుతుంది, బాధ పెడుతుంది, ఇవన్నీ కూడా రెట్రోస్పెక్టివ్ గా చూడవలసినటువంటి స్టోరీసే కానీ ప్రాస్పెక్టివ్ గా ఇది జరిగింది కాబట్టి మేము ఇలా వెళ్ళాము అనేది, అది జరిగినా కూడా ఇలా వెళ్ళటం అనేది తప్పు, అది ఖండించవలసినటువంటి. ఈ రోజు ఏంటంటే కనుక ఇక్కడ మనం మాట్లాడుకునేటటువంటి అరవింద్ ఈజ్ ఎ క్లియర్ కట్ పర్సనాలిటీ ఫ్యాక్టర్, మ్యానిపులేటివ్, తెలివైనటువంటి వాడు, చదువు తెలివితేటలు నేర్పించి ఉద్యోగంతో పాటు అమ్మాయిలను ఎలా లొంగ తీసుకోవాలనేటువంటి తెలివితేటలు కూడా ఇతని మాటలు తీరు బట్టి పద్ధతి బట్టి మనకు అర్థం అవుతుంది. ఇప్పటికీ కూడా అన్నిటికంటే బాధ కలిగేటటువంటి అంశం ఏంటంటే అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా ఈరోజు ఇస్తే ఇద్దరిని ఇవ్వండి లేదంటే ఇద్దరు వద్దు అనేటటువంటిది ఎంత హెడ్ స్ట్రాంగ్, ఎంత గర్వం అనేటటువంటిది మనకి ఈరోజు అర్థం అవుతుంది. దాంతోపాటు ఏంటంటే ఇటువంటి వ్యక్తితో మనం చాలా చాలా డెలికేట్గా, చాలా జాగ్రత్తగా ఇతని దగ్గర పెరిగేటటువంటి పిల్లల్లో కానీ పక్కన ఉండేటటువంటి ఝాన్సీ యొక్క జీవితం సాఫీగా ముందుకెళ్తాదా అనేటటువంటిది ఇక్కడ చాలా క్వశ్చనబుల్ కంటెంట్ మేడం. ఎందుకంటే కనుక ఇంత మ్యానిపులేటివ్గా 2 years పాటు ఆ పిచ్చి అమ్మాయికి ఫోన్ చూస్తే కానీ అర్థం కానటువంటి విధంగా వాళ్ళ ఇంట్లోనే ఒక కాపురం చేసేటటువంటి పరిస్థితికి వచ్చింది అంటే కనుక దీని వెనకతలు ఇద్దరి యొక్క తెలివితేటలు చాకచక్యం ఉంది, ముఖ్యంగా అరవింద్. ఇక్కడ ఏంటంటే నేను సింపుల్గా ఈ ఇష్యూని తేల్చాలి అంటే కనుక ఇక్కడ లక్ష్మి ఏం డిసైడ్ అవుతుందండి. ఎందుకంటే కొద్దో గొప్ప బ్యాలెన్స్డ్గా ఒక ఆలోచనతో కానీ కొద్దిపాటి పశ్చాత్తాపం, బహుశా ప్రెగ్నెంట్ అయ్యాననేటటువంటి బాధ, పుట్టబోయేటటువంటి బిడ్డకి తండ్రి ఎవడు అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఆ అమ్మాయిలో రావటం వల్ల కొద్దిపాటి ఆలోచన శైలి వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. ఏదన్నా ఉంటే కనుక ఈరోజు లక్ష్మి తేల్చుకుంటే కనుక వీళ్ళిద్దరు ఇష్యూ ఏంటనేది తర్వాత మనం మాట్లాడచ్చు అని నాకు అనిపిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.